హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ పండుగను ప్రధానంగా అదృష్ట పండుగగా చెప్పుకుంటారు. ఈ రోజున సంపాదించిన పుణ్యం ఎప్పటికీ అంతం కాదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఈ రోజున అన్ని రకాల శుభకార్యాలు ముహూర్తంతో సంబంధం లేకుండా పంచాంగం చూడకుండా చేస్తూ ఉంటారట. ఈరోజు ప్రారంభించే పనులు మంచి ఫలితాలను ఇస్తాయట. అయితే అక్షయ తృతీయ ఆచారం వెనుక అసలు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యతకి ఉన్న ఒక చిన్న కథని ఈరోజు మనం తప్పకుండా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసి చివరి వరకు వీడియోని చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్తూ అక్షయ తృతీయ పూజను ఎలా చేయాలి, అసలు ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి ఇంట్లో అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియోలో మీరు తప్పకుండా ఈ పూజను ఎలా చేయాలో కూడా చూసి ఆనందించండి. అయితే అక్షయ తృతీయ వెనుకున్న ఒక చిన్న పేదవాడి కథని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయకు సంబంధించి అనేక కథలు మన గ్రంథాల్లో ఉన్నాయి. శివపురాణం ప్రకారం షకల్ అనే ప్రదేశంలో ధర్మ అనే మతస్థులు నివసిస్తున్నాడు. అతడు భక్తిపరుడు, సత్యవంతుడు, దయగలవాడు, కానీ చాలా పేదవాడు. ఈ కారణంగా అతను ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాడు. కానీ ఒకరోజు అతను నాశనం అవుతాడు. మూడో రోజు గంగా తీరానికి వెళ్ళి తన పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించి తనకు వచ్చిన సొమ్మును ఇతరులకు దానం చేసేవాడు. కానీ అతని పేదరికం ఒక్కటే లోపం కాదు. అప్పుడు అతను కొన్ని రోజుల తర్వాత మరణిస్తాడు. అతడికి వచ్చే జన్మలో కుష్వతీ నగరంలో ధనిక క్షత్రియ కుటుంబంలో పుడతాడు. అక్షయ తృతీయ ద్వారా చేసిన శుభకార్యాల వల్ల అతను చాలా అందగాడు, ధార్మికుడు, దానగుణం కల రాజు అయ్యాడు. తన హయాంలో బ్రాహ్మణులకు అన్నం, భూమి, గోవులు, బంగారం కూడా దానం చేశాడు. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలాన్ని శాశ్వత ఫలాల రూపంలో పొందాడు. అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేసిన వారికి అన్ని జన్మలలో పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడింది. ఇక ఈ అక్షయ తృతీయ నాడే మరొక కథనం ప్రకారం అక్షయ తృతీయ త్రేతాయుగంలో ప్రారంభించబడిందట. అక్షయ తృతీయను గంగాదేవి స్వర్గం నుండి భూమికి అవతరించిన రోజు అని కూడా అంటారు. కుబేరుడు సంపదకు యజమాని అని అందరికీ తెలుసు. ఈ కుబేరునికి అష్టైశ్వర్యాలు లభించిన రోజు ఇదే అక్షయ తృతీయ. అన్నపూర్ణ తల్లి జన్మించిన రోజు ఇదేనని కూడా నమ్ముతూ ఉంటారు. పరశురాముడు జన్మించిన రోజు కూడా ఇదే. అయితే శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు సుధాముడుని కలుసుకొని అతనికి అష్టైశ్వర్యాలని ప్రసాదించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అయితే శ్రీకృష్ణుడు ద్రౌపది ఏడుపు విని ఆమెను రక్షించారని కూడా ఈ రోజునే చెప్పుకుంటారు. ఇలా ఈ రోజున చెప్పుకుంటూ పోతే 1-2 విశేషాలు కాకుండా చాలా రకాలైన విశేషాలు ఉన్నాయి. అయితే అక్షయ తృతీయ రోజు అసలు మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు మనం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటిలో లక్ష్మీదేవిని పూజించుకోవడం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఆనవాయితీ. అలాగే మహిళలు ఎంతో ఇష్టంగా, ఎంతో శ్రేయస్కరంగా, ఆనందంగా, సిరి సంపదలుగా కొలిచే బంగారాన్ని ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటూ ఉంటారు. అంటే అక్షయ తృతీయ రోజు కానీ బంగారాన్ని కొనుక్కున్నట్లయితే మన ఇంట్లో సిరి సంపదలు నిత్యం కూడా క్షయం కానివిగా, అక్షయంగా వర్ధిల్లుతాయని ఒక చిన్న నమ్మకం. కాబట్టి ఈ రోజున చాలామంది మహిళలు బంగారాన్ని కొంటూ ఉంటారు. ఈ రోజున అన్నిట్లికంటే ముఖ్యంగా అసలు మనం చేయవలసిన, అంటే నిరుపేద ధనిక ఇలా సంబంధం లేకుండా ఎవరైనా సరే అక్షయ తృతీయ రోజు చేయాల్సినది దానం అండి. అక్షయ తృతీయ రోజు మన చేతులకు కుదిరినంత, మనకి చేతనైనంత దానం కానీ చేసినట్లయితే దాని నుంచి వచ్చే పుణ్యఫలాన్ని, అక్షయమైన పుణ్యాన్ని మనం పొందవచ్చు. అంటే ఏమీ ఖర్చు పెట్టకుండా మనం ఇచ్చే దానం వలన మనకి పుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది. అది కూడాను అక్షయమైనంత పుణ్యాన్ని, అంటే ఆగని తరగనంత పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇక అక్షయ తృతీయ రోజు చెయ్యకూడని పనుల్లో ముఖ్యంగా అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు కొనకూడదట. అక్షయ తృతీయ రోజున పాత్రలను కొనడం వలన రాహు ప్రభావం పెరుగుతుందని నేను ఒక ఆర్టికల్లో చదివాను. ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. అటువంటి
పాత్రలను కొనడం వల్ల. సో ఇంకా అక్షయ తృతీయ రోజు నేనైతే మా ఇంట్లో ఈ విధంగా చక్కగా ఒక పీటను ఏర్పరచుకొని దానిపైన లక్ష్మీప్రదమైన వస్తువులు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని నీట్గా మొట్టమొదటగా లక్ష్మీదేవి అలాగే ఇరువైపులా ఉన్న 2 ఏనుగుల విగ్రహాన్ని మొట్టమొదటగా పీఠం పైన ముగ్గు వేసి దానిపైన దాన్ని ఉంచి, తరువాత ఇంకా నా దగ్గర ఉన్న ఏనుగులు ఇలాగే లక్ష్మీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏర్పరచుకొని దానికి పసుపు బొట్లు అనేవి పెట్టడం జరిగింది. అలాగే దీని తరువాత లక్ష్మీప్రదమైన వస్తువులు, లక్ష్మీదేవి సముద్రంలో పుట్టిందంటారు కదా. సో లక్ష్మీదేవి పుట్టినిల్లు సముద్రం కాబట్టి పుట్టినింటి నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవి తోబుట్టువులుగా భావిస్తుందట. అందుకనే లక్ష్మీ గవ్వలు కానీ, గోమతి చక్రాలు కానీ, తామర గింజలు ఇలా సముద్రం నుంచి వచ్చిన ఎటువంటి వస్తువు అయినా సరే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనదట. సో అందుకని నేను లక్ష్మీ గవ్వలని అలాగే గోమతి చక్రాలు చివరిగా తామర గింజలతో లక్ష్మీదేవిని పూజించుకున్నాను. ప్రతి ఒక్కటి కూడా 11 తీసుకొని లక్ష్మీదేవిని నేను చక్కగా అలంకరించుకొని పూజించుకున్నాను. అయితే ఈ విధంగా నేను ఇంట్లో లక్ష్మీ పూజను ఏర్పాటు చేసుకున్నాను, ఇరువైపులా దీపాలను వెలిగించి. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకొని లక్ష్మీ పూజను అక్షయ తృతీయ రోజు చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే పసుపు కుంకాలను కూడా, మనకి పసుపు కుంకాలు అనేవి మహిళలకి చాలా ముఖ్యమైన వస్తువులు కాబట్టి సో వాటిని కూడా నేను ఈ పూజలో ఏర్పాటు చేసుకున్నాను. దానితో పాటు ప్రతి పూజలో మనకి ముందుగా ఉండవలసింది వినాయకుడి విగ్రహం. సో నేను వినాయకుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకొని లక్ష్మీ పూజను చేసుకున్నాను. సో ఈ అక్షయ తృతీయ రోజు నేను ఈ విధంగా పూజను చేసుకున్నాను. సో మీరు అక్షయ తృతీయ రోజు పూజని ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇలా రీచ్ అవ్వడం వల్ల నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు కూడా ఎంతో మంచి ఎనర్జీ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం. మరోసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అలాగే ఈ అక్షయ తృతీయ నుంచి మీకు సిరి సంపదలు అలాగే ఆరోగ్యము ఆనందము అన్నీ కూడా అక్షయంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.